హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. శ్రావణ మాసం అందులో శుక్రవారం పూట మనం ఇంత దూరం వచ్చి అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని అందరమైతే అనుకుని బయలుదేరిపోయాము. ఇంట్లో బిల్వాలు, పుష్పాలు ఉన్నాయి కదా! అవి కార్‌లో చక్కగా అల్లుకుంటూ వెళ్ళొచ్చు. అమ్మవారి కోసం మాల సిద్ధం చేయొచ్చు అని చెప్పి అన్నీ తీసుకొచ్చుకొని మాలైతే కూర్చుకున్నాము చక్కగా. గుడికైతే వచ్చేసాక ఫస్ట్ మనం బాలబ్రహ్మేంద్ర స్వామిని, శివయ్యని దర్శనం చేసుకోవాలి కదా! ఇప్పుడు స్పర్శ దర్శనం ఉందని చెప్పేసి మేము టికెట్ తీసుకొని స్పర్శ దర్శనం చేసుకున్నాం. ఎంత సంతృప్తిగా అనిపించిందంటే మనకి ఎన్నో శక్తులొస్తాయన్న ఫీల్ అయితే వచ్చింది. నిజంగా ఈ జోగులాంబ దగ్గరికైతే వచ్చాం. ఈ అమ్మవారి గుడి 7వ శతాబ్దంలో కట్టిందంటండి. ఎన్నో ఏండ్ల నాటిది కదా! ఎంత పురాతనమైందో నిజంగా. ఇక్కడ అమ్మవారు జోగులాంబలాగా ఉగ్రరూపం మనకు దర్శనమిస్తారు. 18 శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా మనం ఇక్కడ పిలుచుకుంటాం అమ్మవారిని. అమ్మవారి శిరస్సు మీద ఇక్కడ బల్లి, తేలు, గబ్బిలం, కపాలం కూడా దర్శనమిస్తాయి మనకి. నిజంగా నిజరూప దర్శనం చేసుకోవాలంటే ఎంతో శక్తి ఉండాలి. నిజంగా మనకైతే అదృష్టం కూడా ఉండాలి. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే నిజరూప దర్శనం ఇస్తారు. అది చూడాలన్నా మనకు అదృష్టం ఉండాలని భక్తులు నమ్ముతారిక్కడ. నేనైతే ఇంతవరకు చూడలేదు. మా కర్నూలు జిల్లా అయినా కూడా. అమ్మవారి దర్శనం కోసం వచ్చేసి అమ్మవారి మొక్కులుంటే తీర్చేసుకున్నాము. బయటకొచ్చాక ప్రసాదాలు అవి ఇవి తినేసి 4 సెల్ఫీలు అయితే దిగేసాం. నది దగ్గరకొచ్చాక తుంగభద్ర నది దగ్గరకొచ్చాక ఆ నీళ్ళ ఫ్లోటింగ్ చూసి కాళ్ళు చేతులు వణికాయండి. అసలు నిమిషం నిలబడలేకపోయాము. సో, మొత్తానికైతే బ్రిడ్జి అవి ఇవి చూసేసుకొని బయటకొచ్చేసాము. వచ్చాక అమ్మవారి రూపు గురించి మాట్లాడుకుంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. నిజంగా చెప్పడానికి మాటలు రావట్లే. నాకు వీడియో చెప్తున్నా కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఇన్‌స్టాలో కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.